పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధమైంది. 58,700 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని ఏపీ జలవనరుల శాఖ నిర్ణయించింది. పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి నల్లమల సాగర్కు గోదావరి వరద జలాలను ఎత్తిపోయడం దీని ఉద్దేశం. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల వరద నీటిని తరలించాలని భావిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మూసి, మన్నేరు బేసిన్ల పరిధిలో కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరివ్వడమే కాక వెలిగొండ, గుండ్లకమ్మ, ఇతర చిన్న ప్రాజెక్టుల పరిధిలోని 6 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించాలని, 60 లక్షల మందికి తాగునీటి సరఫరా చేయాలనేవి కొత్త పథకం లక్ష్యాలు. నేడో రేపో ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొందించేందుకు టెండర్లు పిలవనున్నారు. L1 గా వచ్చే సంస్థ వచ్చే ఏడాది జనవరి 1 నాటికి DPRను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానిని జలవనరుల శాఖ పరిశీలించి జనవరి 31లోగా కేంద్ర జలసంఘం ఆమోదానికి పంపుతుంది. మార్చి 31వ తేదీ నాటికి జలసంఘం నుంచి అది సాంకేతిక సలహా కమిటీకి చేరి ఆమోదం పొందాక ఏప్రిల్ 30లోగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖల అనుమతులు పొందే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో తుది మెరుగులు దిద్దనున్నారు. బనకచెర్ల పథకంపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మొదట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలియజేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పినట్లు 3 దశల్లో 58,700 కోట్లతో పోలవరం నల్లమల సాగర్ పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.